కర్నూలు జిల్లా పత్తికొండలో వైఎస్ఆర్సీపీ పిలుపు మేరకు అన్నదాన పోర్లు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే కంగాడి శ్రీదేవమ్మ, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష ఆధ్వర్యంలో రైతులు ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గిట్టుబాటు ధర లేక రైతులు అప్పుల్లో కూరుకుపోతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారిపైన కేసులు పెట్టడం రాక్షసత్వం అని విమర్శించారు. రైతు సమస్యలు పరిష్కరించలేకపోతే వ్యవసాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలని విరూపాక్షి డిమాండ్ చేశారు. పోలీసులు ఆంక్షలు, డ్రోన్లతో కేసులు, బెదిరింపులు రైతులను ఆపలేవని శ్రీదేవమ్మ హెచ్చరించారు. రైతుల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడంలో విఫలమైన ప్రభుత్వానికి ప్రజలు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్తారని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేశారు. ఎందుకంటే 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పుడు 5 సంవత్సరాలు ఎక్కడా కూడా రైతుకు ఎక్కడ ఆందోళన లేకుండా, రైతుకి ఎక్కడా కూడా బాధ లేకుండా అన్ని కూడా విత్తనం వరకు, విక్రయం వరకు కూడా చూస్తున్న పరిస్థితి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగనన్న సీఎం గా ఉన్నప్పుడు. ఇప్పుడు చూస్తే రైతన్నలంతా కూడా ఎక్కడ చూసిన పంటలు అక్కడ గిట్టుబాటు ధర లేక, సరైన టయానికి వర్షాలు లేక చాలా అధ్వాన పరిస్థితిలో ఇప్పుడు రైతాంగం ఉంది. ఎక్కడ కూడా రైతుల గురించి కూటమి ప్రభుత్వము ఎక్కడ కూడా పట్టించుకోకుండా అనవసరమైన ఎక్కడ గ్రామాలలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టుకుంటే అక్కడ వాళ్ళ పైన అనవసరమైన కేసులు పెట్టుకుంటూ, అనవసరమైన మహిళల పైన, చిన్నపిల్లల పైన అత్యాచారాలు చేసుకుంటూ వాటి పైన వీళ్ళంతా కూడా దృష్టి పెట్టి ఇవన్నీ కూడా రైతుల మీద దృష్టి పెట్టకోకుండా అనవసరమైన కేసుల మీద దృష్టి పెట్టుకుంటూ ఈ రోజు పాలన సాగిస్తున్నారు. 1.5 సంవత్సరాల కాలం అవుతుంది. ఎక్కడా కూడా గిట్టుబాటు ధర, మద్దతు ధర లేక ఈరోజు ప్రకటించక రైతుల గురించి మళ్ళా అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు అయితేనేమి, సీఎం గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, వీళ్ళంతా కూడా రైతుల్ని ఎక్కడా కూడా పెళ్లి చూడకోకుండా ఈరోజు రైతుల పరిస్థితి ఎంత అధ్వానమైన పరిస్థితిలో ఉందో ఆత్మహత్యానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. ఈ రోజు ఖచ్చితంగా వెంటనే ఈ ప్రభుత్వాన్ని ఓటే కోరుతున్నాం. ఎక్కడ చూసినా యూరియాకి, ఎక్కడ కూడా యూరియా దొరక్క బారులు జరిగిన పరిస్థితులు కనపడుతున్నాయి. లాస్ట్ కి క్యూలో నిలబడిన వాళ్ళందరికీ కూడా అందక ఎక్కడ వెళ్ళిపోతుందో యూరియా ఎవరికి అర్థమవుతలేదు. ఒకసారి ప్రభుత్వం దృష్టి పెట్టాలి వీళ్ళ మీద. కరెక్ట్ గా అదే టైంలోనే యూరియా ఎప్పుడు అవసరపడితే అప్పుడు ఇవ్వాలి. కానీ వీళ్ళంతా కూడా యూరియా ఎక్కడ పార్సల్ అవుతుందో, ఎక్కడ అవుతుందో దిక్కులు దేవతక రైతన్నలందరూ కూడా ఈ రోజు ఆందోళన పరిస్థితుల్లో ఉన్నారు. ముందు చూస్తే పంట దిగుబడి ధర లేక, మద్దతు ధర లేక ఎక్కడ పడేస్తే అక్కడ ఉల్లిని పడేస్తున్న పరిస్థితులు మనమంతా కూడా చూస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఈ రోజు టమాటా గిట్టుబాటు ధర లేక ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు తగ్గుతుందో ఎవరికి తెలియని పరిస్థితిలో ఇప్పుడు మన రాష్ట్రం ఉంది. ఇలాంటి అధ్వానమైన పరిస్థితులలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. ఇవన్నీ రైతాంగం బాగుంటేనే మనం చల్లగా ఉంటాం. రైతులు మనం 3 పూట్లు తింటున్నామంటే రైతన్నలు వాళ్ళ శ్రమ వేసి అది ఆ సమర్థంగా కింద పెడుతుంటేనే ఈ రోజు మనమంతా కూడా ఈ రోజు హెల్త్ ఉంటుందని అందరం కూడా ఆరోగ్యంగా ఉన్నాం. రైతే రాజు ఆనాడు దివంగత రాజశేఖర గారు ఓటే చెప్పారు, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది, దేశం బాగుంటుంది అని చెప్పేసి ఈ రోజు ఆయన అన్న పరిస్థితులన్నీ కూడా గాంధీ గారి కళ రాజ్యం జగనన్న చూపించాడు. రైతు భరోసా సెంటర్లు పెట్టించేప్పుడు రైతులకు ఏ ఎరువు కావాలన్నా, ఏ విత్తనాలు కావాలన్నా ఇన్ టైంలో వాళ్ళకి చేరే విధంగా కూడా ఆ గ్రామంలో రైతన్నలందరికీ కూడా ఒక గిట్టుబాటు ధర, మద్దతు ధర చేసి ఆ రోజు ఆదుకున్న పరిస్థితులు. ఈ రోజు చూస్తే రైతు భరోసాలు అన్ని కూడా అక్కడ పందులు బొరలాడుతున్నాయో, కుక్కలు ఏం బొరలాడుతున్నాయో అక్కడ రైతు భరోసా కేంద్రాలే అట్టడిగా అయిపోయినాయి. దాన్ని పట్టించుకునే నాదుడే లేదు. లాస్ట్ కూటమి ప్రభుత్వం ఈ విధంగా తయారైంది. 20 సంవత్సరాలు అయింది. ఎక్కడ చూసినా, ఏ కులాన్ని చూస్తే, వర్గాన్ని చూస్తే, ఎవరు చూసినా ఈ రోజు మోసం చేసిన పరిస్థితులు ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం రాజ్యం వెళ్తుంది. ఈ రోజు ఎక్కడ చూసినా అరాచకాలు, ఎక్కడ చూసినా చెప్పలేదు చేయకుండా 1 సంవత్సరం ఏమి ఇవ్వకుండా అట్టే పెట్టారు. ఎక్కడ కూడా అమ్మఒడి లేదు, ఎక్కడ కూడా ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఎక్కడ కూడా రైతు భరోసా లేదు, ఎక్కడ కూడా వాళ్ళు చెప్పిన ఉచిత బస్సు లేదు. సంవత్సరం వరకు ఎక్కడా లేదు. సంవత్సరం వరకు ఎవరు అడుక్కోకుంటే అట్లే కొనసాగిస్తాం 5 ఏళ్ళు అనుకున్నారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరఫున, వైఎస్ఆర్సీపీ తరఫున మేమంతా కూడా పోరాటం చేస్తాం. ప్రజలకు మీరు ఏదైతే చెప్పారో సూపర్ 6 వైజ్ గా అవన్నీ కూడా చేసి తీరాలని చెప్పేసి మేమంతా కూడా వైఎస్ఆర్సీపీ తరఫున, ప్రజల తరఫున వైఎస్ఆర్సీపీ ఈ రోజు బలం ఇప్పుతున్నాం. కాబట్టి ఈ రోజు కూడా కొంచెం ముందడి వేస్తున్నారు. అన్ని పథకాలు చూసే ఇచ్చుకుంటే అన్ని అయిపోయినాయని చెప్తున్నారు. అచ్చెన్నాయుడు అగ్రికల్చర్ మినిస్టర్